హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ డైలీ టేల్స్. ఈరోజు అయితే నా బర్త్డే వ్లాగ్ని అయితే చూపించబోతున్నాను. యాక్చువల్లీ నా బర్త్డే ఎగ్జాక్ట్లీ 1 వీక్ అయింది. నేను వీడియో పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ ఎడిటింగ్ అవ్వలేదు ఆఫీస్కి వెళ్ళి రావడం వల్ల. షార్ట్స్ అయితే పెట్టాను. యాక్చువల్లీ నా బర్త్డే ముందు రోజు ప్లాన్ ఏంటంటే మాకు డైరెక్ట్గా ఇంకా ఇస్కాన్కి వెళ్ళి ఇస్కాన్ నుంచి ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళి స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇస్కాన్కి డైరెక్ట్గా మా దగ్గర నుంచి ఇంటూన్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి డైరెక్ట్ బస్సు అయితే లేదు. సో దగ్గరలో బనశంకరి దగ్గర అయితే బనశంకరి నుంచి మెట్రో అయితే ఉంది. సో ఫస్ట్ మేము సిటీ బస్ అయితే ఎక్కేసాము ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టేషన్ నుంచి. ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టేషన్ నుంచి బనశంకరికి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సిటీ బస్లో. ఇంకా బనశంకరి దిగిన తర్వాత అక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పేసి తెలిసింది. సో ఎలానే వచ్చాము కదా, విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఏకాదశి లేక ఆ టైం కదా, సో టెంపుల్ అయితే చాలా డెకరేట్ చేశారు. ఆ పీరియడ్లోనే డెకరేట్ చేస్తారంట. చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాక తెలిసింది లైక్ ఇలా 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ కోరుకొని నిమ్మకాయల్లో దీపాలు పెడతారు. చాలా పవర్ఫుల్, లైక్ ఏమైనా కోరుకుంటే కోరికలు తీరుతాయని చెప్పేసి. ఇంకా అక్కడ మనకి ఏంటి అంటే లైక్ థ్రెడ్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. ఒకటి వచ్చేసి 5 రూపీస్. ఆ థ్రెడ్స్ కట్టుకున్నాం మేము. అండ్ అదే కాకుండా బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు మాకు. అక్కడ 2 బ్యాంగిల్స్ పర్ పర్సన్ ఇస్తున్నారు. అక్కడ అమ్మవారి బ్యాంగిల్స్ తీసిస్తున్నారు. వి ఫెల్ట్ వెరీ లక్కీ దట్ మాకు వచ్చాయని చెప్పేసి. ఇంకా బనశంకరి నుంచి మేమైతే మెట్రోకి నడుచుకొని వెళ్ళిపోయాము. చాలా ఆ టెంపుల్ నుంచి మెట్రోకి దగ్గరే అనమాట, వాకబుల్. సో మెట్రోకి వెళ్ళిపోయి మెట్రో దగ్గర అయితే ఇస్కాన్కి దగ్గరలో మెట్రో స్టేషన్ మహాలక్ష్మి అనమాట. సో మేము మహాలక్ష్మి స్టేషన్ దగ్గరికి ఒక టికెట్ అయితే తీసేసుకున్నాము. 36 రూపీస్ అలా ఛార్జ్ చేసినట్టున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ తీసేసో పర్టికులర్గా నాకు ఐడియా అయితే లేదు. అండ్ మేము అక్కడి నుంచి మెట్రో రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి 700 మీటర్స్ అలా డిస్టెన్స్ ఉంది మళ్ళీ టెంపుల్కి. సో ఇంకా మళ్ళీ మేమైతే నడుచుకొని వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. చాలా రష్ ఉంది సాటర్డే అయినా సరే, లైక్ సండే వెళ్ళినట్టు. సండే అయినా చాలా చాలా రష్ ఉంది ఆ రోజు. బట్ క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల మనకైతే ఏం తెలియలేదు అంత రష్ ఉన్నా సరే. మేమైతే చాలా ఫుల్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆ టైం అయితే బాగా స్పెండ్ చేశాను నా బర్త్డే రోజు. ఇంకా అక్కడ ఇస్కాన్ టెంపుల్లో మనం స్నాక్స్ అవి చూసాము. నెక్స్ట్ మేము అక్కడ బేకరీ ఐటమ్స్ అవి తిన్నాము. కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి అరౌండ్ 3 అయిపోయింది మాకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మ్యాగ్నా రెస్టారెంట్కి మేము మెట్రో అయితే ఎక్కేసాము. అక్కడ మ్యాగ్నా రెస్టారెంట్లో కూడా చాలాసేపు వెయిటింగ్, చాలా రష్ ఉంది. అంటే అది మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ బెంగళూరు కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. ఎలాగో వెళ్ళాం కదా, ఒక 10 to 5 minutes వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాక మాకైతే సీట్స్ ఇచ్చేసారు, 5 సీటర్. మేము కూర్చొని ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ అయితే వేనే వచ్చేసింది. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఇచ్చాము. ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తింటారు అండ్ నేను వెజ్ తింటాను. అండ్ మా ఫ్రెండ్ కూడా వెజ్ తింటుంది. అక్కడ ఫేమస్ బోన్లెస్ చికెన్ బిర్యానీ అంట. బోన్లెస్ చికెన్ బిర్యానీ ఒకటి, లాలీపాప్ బిర్యానీ ఒకటి, అండ్ మహారాజా చికెన్, వెజ్ మంచూరియా, పనీర్ బటర్ మసాలా అండ్ నాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే వాళ్ళందరికీ ఓకే నచ్చిందంటే సో మేమందరం అయితే సాటిస్ఫై అయిపోయాము. ఇలా అయితే నా డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా అయితే ఎండ్ అయింది. ఇంకా రూమ్కి వచ్చేసరికి అయితే నాకు అరౌండ్ 6:30, 7 అయింది. ఇంకా ఆ టైంలో ఎడిటింగ్ చేసి పెట్టేంత ఓపిక లేక నేనైతే పెట్టలేదు. అండ్ నా బర్త్డే రోజు అయితే ఇలా ఎంజాయ్ చేశాను. మా ఆఫీస్ వాళ్ళతో అయితే నెక్స్ట్ డే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ డే వాళ్ళైతే నన్ను ట్రీట్ ఇచ్చాను దాకా ఒప్పుకోలేదు. సరేలే అని చెప్పేసి ఆఫీస్లోనే ట్రీట్ అయితే ఇచ్చేసాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే నాకు సర్ప్రైజ్గా బేకరీకి, మా పీజీ దగ్గరలో బేకరీకి అయితే తీసుకెళ్ళి కేక్ కటింగ్ చేయించారు. వాళ్ళు ఏం పేరు రాయిచ్చారో అది సర్ప్రైజ్ అనమాట. హ్యాపీ బర్త్డే శ్రాస్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ కింద ఏం రాయిచ్చారో నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అయితే రివీల్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.